హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నుమాయిష్ వెళ్ళాను కదా, 2 టైమ్స్ వెళ్ళడం జరిగింది. సో 2 టైమ్స్ షాపింగ్ ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ వాటికి ఎంత ప్రైస్ పడ్డాయి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ఆ నుమాయిష్ వీడియోస్ కనుక మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఇవి ఏ స్టాల్లో తీసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అండ్ నేను తీసుకున్న షాపింగ్లో మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి వీడియో మొత్తం చూసి. సో నేను ముందు వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో ముందుగా మా యశువి బ్యాంగిల్స్ చూపిస్తాను. యశుకి చాలా బాగా దొరికాయి, అక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇలాంటి కలెక్షన్. పిల్లలకైతే చాలా చాలా బాగున్నాయి, చూసారు కదా. ఇవి 150 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా అంతే, 150 రూపీస్. పిల్లలకు అనేసరికి ఎలాగో ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి 200 పడ్డాయి, చాలా బాగున్నాయి కదా. అక్కడైతే ఎంత కలెక్షన్ ఉందో అన్నీ చూసి అన్నీ కొనాలనిపించేలాగా ఉందన్నమాట. ఆ షాప్లో చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ అక్కడ బయట అవుట్ సైడ్ షాపింగ్లో ఇది తీసుకున్నాను అనమాట. 100 రూపీసే యశ్ కోసం తీసుకున్నాను. చాలా బాగుంది కదా. అసలు 100 రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఇది ఎంత బాగుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకొకటి ఇది ఓపెనర్, కొంచెం హోమ్ నీడ్ షాప్ ఉంటాయి కదా, దాంట్లో తీసుకున్నాను ఇది. ఇంకా ఒక పట్కార్ కూడా తీసుకున్నాను 40 రూపీస్ పెట్టి. అది కిచెన్లో పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా ఇవి కూడా 100 రూపీస్ పడ్డాయి. 100 రూపీస్ షాప్ ఒకటి ఉంటుంది, దాంట్లో అయితే ఎంత కలెక్షన్ ఉందో అసలు. ఇది చూసారు కదా, ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి బ్రేస్లెట్స్. ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇవి కూడా అంతే 100 రూపీసే, చాలా బాగున్నాయి కదా. అసలు నార్మల్ ఏ డ్రెస్లకైనా పెట్టుకునేలాగా ఉన్నాయి ఇవైతే. ఇదంటే ఓన్లీ వెస్ట్రన్ వేర్కి అలాంటి వాటికి పెట్టుకోవచ్చు, కానీ ఇవైతే వెయిట్కైనా పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇది నార్మల్ లాంగ్ ఫ్రాక్స్కి లేదంటే కొన్ని శారీస్కి అలా పెట్టుకోవచ్చు. ఇది కూడా 100 రూపీసే, చాలా బాగుంది కదా. పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ ఇంకా ఈ బ్యాగ్ తీసుకున్నాను, అక్కడే 150 రూపీస్ పడింది. బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో వేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా అనేసి తీసుకున్నాను. 150 రూపీస్కి చాలా బాగా వచ్చింది. నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా దీన్నే యూజ్ చేస్తున్నాను కూడా, బాగా అనిపిస్తుంది, మంచిగా చాలా లగేజ్ పడుతుంది. మీరు నెక్స్ట్ వీడియో చూస్తే కనుక అందులో కూడా ఇదే వేసుకొని ఉంటాను. దీంట్లోనే అంత సామాన్ తీసుకొని వచ్చాను, చాలా బాగా అనిపించింది. 150 రూపీస్కి చాలా బాగుంది. ఇంకా బయట అవుట్ సైడ్ షాపింగ్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ షాపింగ్లో 100 రూపీస్ కొన్ని చూపించాను నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అందులో తీసుకున్నవి ఇవి 100 రూపీస్కే, చాలా బాగుంది కదా. చూసారు కదా, ఇది కూడా 100 రూపీసే. అండ్ ఇది చాలా చాలా నచ్చాయి యాక్చువల్లీ నాకు, కానీ 3 తీసుకున్నాను. 3 కూడా ఎక్కువే. యశ్ కూడా ఉంది కదా, చిన్న పాప కూడా ఉంది కదా అనేసి నేను అన్నీ తీసుకున్నాను అనమాట. ఒకటి పెట్టుకొని చూపిస్తాను. ఇది ఒకటి పడిపోకుండా ఇయర్ రింగ్స్కి కలిపి పెట్టేశారు. ఇది ఇయర్ రింగ్స్ కూడా చూసారా ఎంత క్యూట్గా భలే ఉన్నాయి, చిన్నపిల్లలకైతే భలే ఉంటాయి.
చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది కదా. శారీస్ పైన కాకపోయినా కూడా ఏదైనా లాంగ్ డ్రెస్సెస్కి బాగుంటుంది. అండ్ సింపుల్ శారీస్ అంటే సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు కూడా బాగుంటుంది. చూసారు కదా. కాకపోతే దీనికి హుక్ ఏమి ఇవ్వలేదు, మరి హుక్ మనం పెట్టుకోవాలి. ఇంకా అన్నిటికీ అలాగే వచ్చిందా? దీంట్లో హుక్ ఉంది, దీంట్లో కూడా ఉంది. రైట్, పెట్టుకోవాలి. ముందుగా అన్ని జ్యువెలరీ చూపిస్తున్నాను, తర్వాత డ్రెస్సెస్ చూపిస్తాను. డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట నేను. చాలా బాగుండే అవి కూడా మంచిగా. చూసారు కదా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇది ఇన్విజిబుల్ చైన్ చాలా బాగుంది కదా. 200 రూపీస్ పడింది. ఈ షాప్ కూడా ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా వీడియోలో ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంది కదా. డ్రెస్సెస్కి, సింపుల్ శారీస్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 300 పడింది. చూసారు కదా, ప్రైస్ కూడా మెన్షన్ చేస్తుంది అక్కడ. అందులో అన్నీ అంతే 200, 300 ఆ లోపే ఉన్నాయన్నమాట. ఒకసారి వీడియో చెక్ చేయండి మీరు. చాలా కలెక్షన్ ఉంది. ఇవే కాకుండా ఇంకా నల్ల పూసలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా పూసలు ఇవి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి వీడియో ఖచ్చితంగా. షాప్ నేమ్ అనితా ఎంపోరియం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదే బ్యాగ్ తీసుకెళ్ళాను కదా, సో ఇందులో కొన్ని ఉన్నాయి. సో ఇవి చూపిస్తాను. ఇంకా మిగతా అన్నీ తీసి ఇంట్లో వాళ్ళకి చూపించేసాను ఆల్రెడీ. ఇది ఒకటి 100 రూపీసే. ఇందులో రెడ్ ఆర్ గ్రీన్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ అవి కాకుండా కొంచెం లైట్ షేడ్లోవి ఉన్నాయన్నమాట. లైట్ గ్రీన్ అలా. సో అందుకని ఇంకా బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ అయితే దేని మీదకైనా వేసుకోవచ్చు కదా, ఏ సారీ పైనకైనా. సో ఇలా ఈ పూసలు కూడా తర్వాత యూజ్ అవుతాయని కొన్నిసార్లు వేసుకున్న తర్వాత 100 రూపీసే కదా అని తీసుకున్నాను. సో ఇది ఒక బ్రేస్లెట్. ఇంకా ఉండే బ్రేస్లెట్స్ ఒక 2-3 తీసుకున్నాను యశుకి, ఎందుకంటే చాలా నచ్చాయి బ్రేస్లెట్స్. ముందెళ్ళినప్పుడు ఒకటి తీసుకున్నాను, అది డైలీ పెట్టుకుంటుంది అనమాట. అందుకని ఇంకో 2 తీసుకున్నాను. చూసారు కదా, ఇది 30 రూపీస్ అండ్ 10 రూపీస్, 20 రూపీస్ అలా ఒక షాప్ ఉంది, దాంట్లో తీసుకున్నాను. బయట కూడా ఇది ఎక్కువ ప్రైజే చెప్తున్నారు, 50 అలా చెప్తున్నారు అనమాట. బార్గెనింగ్ చేస్తే 100కి 3 ఇస్తానన్నాడు లాస్ట్. ఇంకా కూడా బయటనే తీసుకున్నాను, 100కి 4 అనమాట. బాగున్నాయి ఇవి కూడా బ్యాంగిల్స్. అది చెప్పడం మర్చిపోయాను, ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనమాట. ఇవి 150 పడ్డాయి అప్పుడు. బాగున్నాయి కదా. ఇప్పుడైతే 200 అలా చెప్పారు, మరి బార్గెనింగ్ చేస్తే తగ్గించేమో తెలియదు. కానీ ఇందులో పల్స్ అండ్ స్టోన్స్ మిక్స్డ్ వచ్చాయి, ఓన్లీ పల్స్ కూడా ఉండే, సేమ్ టు సేమ్ బ్యాంగిల్స్. 50 రూపీస్ ఇయర్ రింగ్స్ షాప్లో ఇది ఒకటి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ వైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట, చూపిస్తాను నెక్స్ట్. దానికి మంచిగా మ్యాచ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను, చాలా బాగుంది కదా. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. మీరు చూస్తే గనక వీడియోలో ఈ బ్లౌజ్ షాప్ ఉండే, చాలా బాగుంది కదా, ఎంత బాగా వచ్చిందో వర్క్. మంచిగా బయట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకున్న దానిలాగానే, చేయించుకున్న దానిలాగానే ఉంది కదా, ఎంత బాగుందో. ఇది 850 రూపీస్ పడింది. మనకు స్టిచ్చింగ్కే చాలా ప్రైజెస్ అవుతున్నాయి కదా. సో ఇంత బాగా వచ్చింది. ఫ్రంట్కి ఏమి రాలేదు, కానీ బ్యాక్ చాలా బాగుంది కదా. అందులో అన్నీ 850, 1000, 1200, 1500 అలా ఉన్నాయి. ఒకసారి అది కూడా చెక్ చేయండి. షాపు బాగుండే, అందులో బ్లౌజెస్ అన్నీ అతను చెప్పినదే వినిపించాను అనమాట వీడియోలో. ఎంత ప్రైజెస్ చెప్పాడు అనేది ఒకసారి చెక్ చేయండి.
ముందు వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ హోమ్ నీడ్సే తీసుకున్నాను. 2 మ్యాట్లు తీసుకున్నాను. మ్యాట్లు వేసేసాను అనమాట, అందుకని ఇప్పుడు చూపించట్లేదు తీసి. మ్యాట్ మెత్తలు పిల్లోస్ తీసుకున్నాను. పిల్లోస్ కూడా ఆల్రెడీ వాడుతున్నాం అనమాట. అండ్ ఆ పిల్లోస్కి పిల్లో కవర్స్ కూడా కొన్ని తీసుకున్నాను. సో అలా హోమ్ నీడ్స్ ఎక్కువ తీసుకున్నాను. అప్పుడు నా షాపింగ్ ఎక్కువ చేయలేదన్నమాట. అప్పుడు ఇంకా యశుకి ఒకటి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయని చెప్పి యశుకి అందులో తీసుకున్నాను. అండ్ 100 రూపీస్ షాప్లో చాలా బాగున్నాయని అవి తీసుకున్నాను, జ్యువెలరీ అంతే. డ్రెస్సెస్ అలాంటివి ఏమీ కూడా చూడలేదు యాక్చువల్లీ. సో ఈ చెప్పులు తీసుకున్నాను. చెప్పుల షాప్ ఒకటి చూపించాను కదా, చాలా బాగున్నాయని చెప్పాను. అందులో 300 పడ్డాయి, బాగా అనిపించాయి. మంచిగా మెత్తగా కూడా ఉంది. సోల్ మనకు బయట షాప్లో కొన్నట్టే ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. అందులో వెడ్జెస్, షూస్ అలాంటివి కూడా ఉన్నాయి. అన్నీ ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే. ఇంకా 20-30 రూపీస్ 10 రూపీస్ షాప్ ఉంది కదా, దాంట్లో అనమాట. ఇదేమో 10 రూపీసే. 10 రూపీస్కి ఇది మొత్తం సెట్ వచ్చిందనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇది కూడా 10 రూపీసే. యశుకి పనికి వస్తుందని తీసుకున్నాను. ఇది కూడా అంతే. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అలా 20 ఇవేమో 20, ఇవేమో 30. ఇంకా ఈ క్లిప్ తీసుకున్నాను, ఇది కూడా 30 రూపీస్. ఇంకా ఇవి ఒకటి సేఫ్టీ పిన్స్. మనకి ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఒకటి దగ్గర పోతూనే ఉంటాయి, అందుకనే ఒక సెట్ తీసుకున్నాను 10 రూపీస్. ఆ షాప్లోనే బ్రేస్లెట్స్ తీసుకుంది యాక్చువల్లీ. అయితే యశు తీసుకెళ్ళినట్టుంది స్కూల్కి. నేను ఇక్కడే ఉంచానన్నమాట, ఇంకా సర్దలేదు. మీకు వీడియో చూపించిన తర్వాత సర్దేద్దామని. అందులో అయితే లేవు, మేబీ యశు తీసుకుంది అనుకుంటా. దానికి ఫుల్గా నచ్చేసాయి కదా బ్రేస్లెట్స్, అలాంటివి అనమాట. ముందు ఒకటి చూపించాను కదా అలాంటివి. ఇంకో బ్లాక్ అండ్ వైట్లో, ఓన్లీ వైట్లో అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మీరు వీడియోలో చూస్తే కనుక ఉంటుంది ఈ షాపు. మొత్తం సెట్ వచ్చేసి 600 పడింది. ఇది ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ కదా, ఇలా నెక్ వచ్చి ఇలా వచ్చినవి. ట్రెండ్ అయిపోతుంది అనుకోండి, చాలా రోజులైంది వచ్చి అది ట్రెండ్. సో ప్యాంట్ అండ్ చున్నీ అంత సూపర్గా ఏం లేదు కానీ పర్వాలేదు. 600కి ఏమొస్తుంది, మంచిగా డైలీ వేర్కి ఎక్కడైనా ఇలా ఓన్లీ ఇక్కడ తిరగడానికి అలా వేసుకోవచ్చు. బాగానే అనిపించింది, డైలీ వేర్కి పనికి వస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇంకా 500కి సెట్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నాను ఇది. చూసారు కదా ప్యాంటుకి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుంది. ఇదేమో టాప్, మంచిగా సైడ్కి కిందకు మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుంది డ్రెస్. 500కే టాప్ అండ్ ప్యాంట్. బ్లాక్ చున్నీ కానీ వైట్ చున్నీ కానీ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. మంచిగా ఎటైనా అవుట్ సైడ్ కూడా వేసుకోవచ్చు కదా, మంచిగా బాగా వచ్చింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా. సో ఇంకొకటి ఇదన్నమాట. మంచిగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఇలా నార్మల్గా ఊర్లలోకి అలా వెళ్ళినప్పుడు నా దగ్గర ఎక్కువ ఇలాంటి డ్రెస్సెస్ ఏం లేవన్నమాట. ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూజ్ చేస్తూ ఉంటాను నేను, అందుకని ఇవి తీసుకున్నాను. 3 మంచిగా యూస్ఫుల్గా ఉంటాయని. మంచిగా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా, చూసారు కదా. ఫుల్ ఎంబ్రాయిడరీ మంచిగా వచ్చింది, చాలా నీట్గా కూడా ఉంది వర్క్. 500 పడింది. ఇది కూడా ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, చూసారు కదా. దీనికి కూడా ప్యాంట్కి వర్క్ వచ్చింది అనమాట.
చాలా బాగుంది. హ్యాపీగా ఇలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే మంచిగా ఇంకో మళ్ళీ నువ్వు వచ్చే వరకు కూడా మనకి గడిచిపోతుంది అన్నమాట. మంచిగా తక్కువ ప్రైస్లో తీసేసుకోవచ్చు. ఈ డ్రెస్సెస్ కోసమే సెకండ్ టైం వెళ్ళాలన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు కూడా నేను కలెక్షన్ ఉంటుందో లేదో ఫైనల్ డేస్ కదా అని అనుకున్నాను, కానీ బాగున్నాయి, పర్వాలేదు. ఈ బాలీవుడ్ సూట్స్లో అయితే కలెక్షన్ కొద్దిగా తగ్గిందిలే, కానీ ఇవన్నీ అయితే చాలా ఉంటాయి కాబట్టి స్టాల్స్ బాగానే ఉన్నాయి. ఈ బాలీవుడ్ సూట్స్లో ఏంటంటే అప్పుడు చాలా షాప్స్ ఉంటాయి కదా, అన్ని షాప్స్లో కొంచెం వేరు కలెక్షన్ అనిపించింది. ఇప్పుడైతే బయట తగిలిచ్చినవి అయితే మ్యాక్సిమం అన్ని షాపులలో సేమ్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. వైట్ డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే అనమాట. అది నాకు చిన్నప్పుడు అంటే బీటెక్ చదువుతున్న రోజుల్లో ఉంటుండే వైట్ డ్రెస్. అప్పటిది గుర్తొచ్చింది. అప్పుడు నేను చాలా ఇష్టంగా వేసుకునేదాన్ని. ఇలాగే చున్నీ బ్లూ కలర్లో వచ్చింది బాందిని, కొంచెం అప్పట్లో ఉండే ట్రెండింగ్లో ఆ డ్రెస్సే, ఆ చున్నీయే ఉండే. అది చాలా బాగుంటుండే డ్రెస్, చాలా ఇష్టంగా వేసుకునేదాన్ని ఎప్పుడైనా కూడా. సో ఇది చూడగానే అది గుర్తొచ్చింది అనమాట. సో నేను ఇంకా సెకండ్ కూడా ఆలోచించకుండా తీసేసుకున్నాను. చాలా బాగుంది. చున్నీ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. దీనికి ఒక్కదానికే కాకుండా ఇంకా అన్నింటికి వేసుకునేలాగా ఉందన్నమాట. మల్టీ కలర్లాగా ఉంది. సో మంచిగా చున్నీ కూడా సూపర్గా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా వైట్లో వేరే వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ అవంతా నీట్గా అనిపించలేదు. సో ఇది ఓన్లీ స్టోన్ కదా, ఎక్కువ ఏర్పడినట్టుగా ఉంటుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. ఇది 1000 రూపీస్ పడింది, 999. బాలీవుడ్ సూట్స్ ఉంటాయి కదా. ఇందులో ప్యాంట్ కూడా వచ్చిందనమాట. ప్యాంట్కి కూడా క్లాత్ అండ్ దీనికి కూడా లైనింగ్ ఇదే వేసుకోవాలన్నమాట. ఇది 4 మీటర్స్ వస్తుంది. సో అలాగా. ఇప్పుడు ఇంకా దివాన్ సెట్ హాల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఎంబ్రాయిడరీ వచ్చింది. మంచిగా ఈ ఎడ్జెస్కి కూడా మంచిగా కుచ్చులాగా వచ్చాయన్నమాట పిల్లోస్కి. చాలా బాగుంది కదా. బెడ్షీట్ కూడా మంచిగా అక్కడక్కడ ఇలా వర్క్ వచ్చి ఇలా వచ్చిందనమాట. బాగుంది ఇది కూడా. సో ఇది 900 పడింది. ఇది అయితే బార్గెనింగ్ చేశాను అనమాట నేను. అతను 1600 ఏమో చెప్పాడు. నేను అంతకిస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నట్టుగా బార్గెనింగ్ చేశాను. ఫస్ట్ టైం అలా చేయడం, ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేస్తామో లేదో అని డౌట్ ఉండే, అందుకని ఇంకా ఇస్తే ఇవ్వని లేకపోతే లేదన్నట్టుగా బార్గెనింగ్ చేశాను. సో ఇచ్చేసాడు అనమాట. ఇవేమో గార్లాండ్స్ బయటనే తీసుకున్నాను. బయట షాప్స్ చూపించాను కదా, గేట్ నెంబర్ 2 లోపలికి వెళ్ళే కన్నా ముందు. సో ఇవి 4 సెట్ తీసుకున్నాను. మంచిగా వరలక్ష్మి వ్రతంకి బాగా యూజ్ అవుతాయి కదా, మంచిగా డెకర్కి బాగా పనికొస్తాయి అని చెప్పేసి ఇవి 4 సెట్ తీసుకున్నాను. ఈ 4 సెట్ వచ్చేసి ఒక పేరు 300 పడ్డాయి. అంటే 4కి 600. అక్కడ 850 పే చేసినట్టు గుర్తు నాకు. ఇవేమో 350 పడినుండే. సో ఇవి 4 సెట్స్కి కలిపి 4 సెట్స్కి 500 రూపీస్ పడ్డాయి. 4 సెట్ కలిపి అంటే 250కి పేర్ అనమాట. ఇదేమో 350కి పేర్ పడింది. చూడడానికి మంచిగా ఒక తామర పువ్వులా లోటస్ లాగా ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగుంది.
ఇవి కొంచెం లాంగ్గా ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఇవి వేసుకొని మధ్యలో ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందు కూడా నా దగ్గర కొన్ని ఉండే, సో అవి ఇవి మిక్స్ చేసి డెకరేషన్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇంకా బయట కొన్ని చూసాం కదా, బయటకు మొత్తం వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో ఇది ఉండే అన్నమాట. గేట్ నెంబర్ 3 నుంచి 2కి నడుచుకుంటూ వస్తుంటే ఈ షాప్ ఉండే. లాస్ట్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎటు నుంచి వచ్చాము ఏంటి అని. సో చూసారు కదా, చాలా బాగుంది. డెకరేషన్ పీస్గా వాడుకోవచ్చు. మంచిగా డైనింగ్ టేబుల్ పైన కూడా మంచిగా ఏదైనా పళ్ళు అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇదేమో ఒకటి గార్డెనింగ్ చేస్తాను కదా, మంచిగా గార్డెనింగ్కి కూరగాయలు అలా తెంపుకొచ్చుకోవడానికి బాగుంటుంది కదా. వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని తీసుకున్నాను అనమాట. 450 పడ్డాయి, రెండు కలిపి 450 పడ్డాయి. సో చూసారు కదా, చాలా బాగుండే. ఇక్కడ కూడా బార్గెనింగ్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నేను తీసుకున్న వాటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. నుమాయిష్ వీడియోస్ కనుక మీరు చూడకపోయి ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్ తీసినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది అంతా కూడా మీకు క్లియర్గా వినిపించేలా, అంటే వాళ్ళు చెప్పిన ప్రైజెసే మీకు వినిపించేలా చూపించాను అనమాట. సో అది 3 పార్ట్స్గా చేసి పెట్టాను వీడియో. తర్వాత ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒకటే వీడియో పెట్టాను. ఇది వేరే సైడ్ అనమాట. ఈ సెకండ్ సారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చిన షాప్స్ ఏవి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు లేవన్నమాట. ఇది ఆపోజిట్ సైడ్ మొత్తం టోటల్లీ. సో ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ షాపు, జ్యువెలరీ షాపు అవన్నీ అటు సైడ్ లేవన్నమాట. సో హోమ్ నీడ్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండే ఫస్ట్ దానిలో. సో ఇదన్నమాట వీడియో. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూసేయండి మీరు. సో అన్ని వీడియోస్ వేరు కాబట్టి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.